జిల్లా వ్యాప్తంగా గ్రామ రెవెన్యూ సహాయకులు వీఆర్ఏల సమస్యల పరిష్కారం అయ్యేంత వరకు మా పోరాటం ఆగదని, అందులో భాగంగానే ఈ నెల 16న సీసీఎల్ఏ చీఫ్ కమిషనర్ వారి ప్రధాన కార్యాలయం ఆఫీస్ ఎదుట మా ధర్నా నిర్వహిస్తున్నామని ఏపీ వీఆర్ఏ జేఏసీ రాష్ట్ర స్టేట్ వైస్ చైర్మన్ నల్లిపోగు నాగేశం, జేఏసీ స్టేట్ సెక్రటరీ కొమ్మెద్ది ఈశ్వరయ్యలు తెలిపారు. కడపలోని హోచ్మెంట్ భవన్ లో నిర్వహించిన సమావేశంలో మాట్లాడుతూ ఎన్నికలకు ముందు యువగలం పాదయాత్రలు కర్నూలు జిల్లాలో వీఆర్ఏలకు నారా లోకేష్ బాబు ఇచ్చిన హామీని వారు గుర్తు చేశారు. తెలంగాణ రాష్ట్ర తరహాలో వీఆర్ఏలకు పే స్కేల్ ఇవ్వాలని, కనీస వేతనం 26,000 రూపాయలుగా బేసిక్ స్కేల్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. సమావేశంలో జిల్లా జేఏసీ అధ్యక్షులు కె పుల్లయ్య, ఉపాధ్యక్షులు షేక్ బాషాలు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ గ్రామ రెవెన్యూ సహాయకుల సంఘం జేఏసీ ఆధ్వర్యంలో ఈ నెల 16వ తేదీన గుంటూరులో ఉన్నటువంటి సీసీఎల్ఏ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహిస్తున్నాం. ప్రధానంగా ఇవాళ రాష్ట్రంలో దాదాపు 20,000 మంది వీఆర్ఏలు 54 శాఖలకు సంబంధించినటువంటి విధులను 24 అవర్స్ నిర్వహిస్తున్నారు. ఈ విధులు నిర్వహిస్తూ ఒక పక్క ప్రజా సంక్షేమానికి దోహదపడుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిగా ఉన్నటువంటి వీఆర్ఏలకు పే స్కేల్ ఇవ్వాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. అర్హులైనటువంటి వీఆర్ఏలను వీఆర్ఓలకు ప్రమోట్ చేయాలని చెప్పేసి, అలాగే నామినీలను రెగ్యులర్ చేయాలని చెప్పేసి వివిధ సమస్యల పరిష్కారం కోసము మంగళగిరిలో ఉన్నటువంటి కార్యాలయంలో ధర్నా చేస్తున్నాం. ఈ ధర్నా కార్యక్రమానికి జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి వీఆర్ఏలు అందరూ తరలి రావాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం. అది కట్ చేయి.